మీరు తెలంగాణ మొత్తం వెతికిన ఎక్కడ కూడా మీకు మార్కెటింగ్ నేర్పించి వాటితో పాటు స్కిల్స్ నేర్పించి మీకు ప్రోత్సహించి మీకు ఎంటర్టైన్మెంట్ ఎర్నింగ్ ఇలాంటివన్నీ చేసే కంపెనీ ఏదైనా ఉందంటే తెలంగాణ మొత్తంలో జేబీ ఒకటి. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఒక యూనివర్సిటీ అని పేరు పెట్టారండి. మనం ఏ యూనివర్సిటీలో చదివినా కానీ మనకి నాలెడ్జ్ వస్తుందండి. కానీ ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఏమొస్తుందంటే వాల్యూ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ అందరూ ఇస్తారు కానీ వాల్యూడ్ ఎడ్యుకేషన్ అనేది కొంతమంది ఇస్తారు. సో ఎడ్యుకేషన్ ఎంత ఉన్నా కానీ దానికి ఒక వాల్యూ లేకపోతే దానికి అర్థం లేదు. సో ఇక్కడ మీరందరూ తీసుకున్నటువంటి వాల్యూడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నాట్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ బట్ ఆల్సో ఇన్ రియల్ లైఫ్ యూ కెన్ యూజ్ దిట్. లైఫ్ స్కిల్స్ లైక్ అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీ నడవడిక మారుతుంది, మీ మాట విధానం మారుతుంది, మీ గోల్స్ చేంజ్ అవుతాయి, మీ స్టేటస్ చేంజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మీటింగ్స్లో వచ్చిన తర్వాత మీ స్టేటస్ ఏంటో చెక్ చేసుకుంటారు. ఇప్పటివరకు మీకు తెలియదు. మీరు వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఇంతే కదా, ఏదో జాబ్ చేస్తున్నాము, ఏదో మార్కెటింగ్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, నడుస్తుంది, ఇంతే అని అనుకుంటారు. మీటింగ్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ బిజినెస్ ఏ స్టేజ్లో ఉంది, ఇంకా ఏ స్టేజ్లోకి వెళ్ళాలి, మీ స్టేటస్ ఏంటి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, అంటే మనం ఇన్ని రోజుల నుంచి ఏం మిస్ అయ్యాం, ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ముందు, సో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో ఉన్న డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో అంతా పక్క తీసి వారేస్తారు మన సీనియర్స్, తీసేసి మిమ్మల్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తారు. మీలో ఉన్న గోల్స్ని పెంచేస్తారు. అంటే నెలకి 1 లక్ష రూపాయలు వస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళకి నెలకి 10 లక్షలు ఎలా చంపేయాలో చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక మార్పు అనేది వస్తుంది. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక 1000కి 50,000 1 లాక్కి చిన్న చిన్న గొడవలు కావడం సాధ్యం. అంటే మనీ అనేది మిడిల్ క్లాస్లో ఒక 1 లాక్ అనేది చాలా ఎక్కువ అమౌంట్. ఒక 1 లాక్ కోసమే పోరాడతారు అక్కడ. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 1 లాక్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, అసలు మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. మనం తెలుసుకుంటే మనీ ఎంతైనా చంపేయచ్చు, కానీ మనుషులను చంపేయలేదు. ఒకసారి మనం పోగొట్టుకున్న మనుషులను చంపేయలేదు. అంటే వాల్యూస్, మనిషికి మధ్య వాల్యూస్ ఏంటి, ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా చూసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా చూసుకోవాలి, రిలేషన్స్ ఎలా చూసుకోవాలి, ఒక కొత్త పర్సన్ కనిపిస్తే వాళ్ళని ఎలా పరిగణించాలి, ఇవన్నీ మనకి తెలియకుండానే నేర్చుకుంటాం. యాక్చువల్గా కొత్త పర్సన్ ఇలా మాట్లాడాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా మాట్లాడాలి అని బోర్డు మీద ఎవ్వరు చెప్పరు. ఇక్కడ ఇంటర్నల్గా మీకు తెలియకుండానే నేను చేసుకుంటాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీటింగ్. సో మరొకసారి చెప్తాను, ఇంతకుముందు చెప్పాను, ఫర్ ద న్యూ ఫ్రెషర్స్ బిఫోర్ జేబీ ఆఫ్టర్ జేబీ అంటే మీ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఇక్కడి నుంచి మీ గోల్ రాసుకోండి, మీకు ఏం కావాలో రాసుకోండి, అది రోజు మీకు కనిపించేటట్టు పెట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ చేరుకుంటాడు. మీకు కావాలా, లగ్జరీ పిల్ల కావాలా, అది ఒక ఫోటో తీసుకోండి, వీలైతే మంచి కలర్ ఫోటో తీసుకొని పొద్దున్న లేవని కనిపించేటట్టు ముందు పెట్టుకోండి. ఒక 5 years 10 years తర్వాత చూడండి, ఆ తర్వాత రిజల్ట్ చెప్తుంది. నేనేం చెప్పాను, మీరే చెప్తారు. థ్యాంక్ యూ.